యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ సెక్స్ విజ్ఞానాన్ని శాస్త్రీయంగా తెలుసుకోవడానికి అవగాహన కలిగించడానికి మీతో ముఖాముఖిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీ నుంచి వచ్చిన ఈ ప్రశ్నలన్నిటికీ లేకపోతే సమస్యలన్నిటికీ ఈ కార్యక్రమం ద్వారా మీకు కొంత పరిష్కారాలు సూచించడం జరుగుతుంది. అంటే ఫిజియలాజికల్ లుకోరియా అంటాం. అంటే ఇప్పుడు మామూలుగా పిల్లికాయల అమ్మాయిలు ఉంటారు అనుకోండి, పిల్లికాయల అమ్మాయిలు అయితే వాళ్ళు ఫిజియలాజికల్ మనకి ఇప్పుడు నోట్లో ఎప్పుడు నిరంతరం లాలజలం ఊరుతుంటుంది కదా, మన కొందరు ఉమ్ములు కూడా ఉమ్ముతుంటారు. లాలజలం నిరంతరం తేరుతుంది. లాలజలం ఊరకపోయినట్టయితే 4 ఇంటిపోతుంది, మాట్లాడలేము మనం. ఆరంగానే యోని లోపల ఆ లోపల పొరలు హెల్తీగా ఉండాలంటే ఎప్పుడూ అక్కడ కొంత ద్రవం ఊరుతూ ఉండాలన్నమాట. ఆ ద్రవం ఊరుతూ ఉంటేనే లోపల ఆరోగ్యకరంగా అక్కడ రక్షణ యంత్రాంగం అంతా కూడా చక్కగా ఉంటుంది యోని మార్గం లోపల. అంచేత దాన్ని ఆరగాయ కొద్దిగా బయటకు వస్తుంది, కొద్దిగా తెలుపులాగా బయటకు వస్తుంది. అదే జబ్బేం కాదు, అది ఫిజియలాజికల్ లుకోరియా అంటాం. కొంతమంది మాకు ఏం చేస్తారంటే పెళ్లికాని అమ్మాయిలు కూడా వేళ్ళు పెట్టి లోపల జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేసుకోవడం చేయడం. కొంతమంది అయితే వేరే వస్తువులు పెట్టి దాంట్లో పినిస్ పెట్టి చేసినట్లుగా ఫీలింగ్ చేసుకుని చేస్తారు. అలాంటి చోట్ల ఏంటంటే కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోయి బ్యాక్టీరియల్ విజినైటిస్ అంటాం. అలా వచ్చి కొద్ది వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంది, అంతకంటే ఇంకేం లేదు. అలా కాకుండా కొంతమందికి మాత్రం క్లామిడియల్ ఇన్ఫెక్షన్ అని, ట్రైకోమోనాస్ ఇన్ఫెక్షన్ అని, మొనిలియాసిస్ అని ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావడం అవకాశం ఉంది. ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళలో మాత్రం ఎవరికైనా వైట్ డిశ్చార్జ్ ఎక్కుతుంటే, ఒకవేళ ఆ వైట్ డిశ్చార్జ్ రంగున్నా వాసన ఉన్నా దురదనిపిస్తున్నా దానికి మనకి ఏదో జబ్బు వచ్చింది. సాధారణంగా మామూలు ఫిజియలాజికల్ అంటే వ్యాధి కాని దాంట్లో రంగు కలరే మారదు, వాసన ఉండదు, దురద ఉండదు. మామూలుగా ఎవరికైనా తెలిపోతున్నా ఈ 3 లక్షణాలు లేకపోతే అది దాని మీద పట్టించుకోవాలి. అలాగా వాసన ఇస్తున్నా, దురద పుడుతున్నా, ఏదైనా రంగు మరి ఎర్రగా ఉన్నా, ఇంకోటి పచ్చగా ఉన్నా, పసుపు రంగులో ఉన్నా, ఇంకోటి ఉన్నా సరే ఏదైనా జబ్బు అక్కడ వ్యాధి ఉంది అని దానికి మందు పడితే తగ్గిపోతుంది. లెక్క కాదు. ఇప్పుడు ఈ విషయంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ అలా డౌట్ ఉంటే, వ్యాధి ఉందనే డౌట్ మాత్రం డాక్టర్ గురించి మందులు వాడుకుంటే తప్పకుండా రిజల్ట్ వచ్చేస్తుంది. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.